సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో తక్కువ వర్షపాతంలో గోదావరి నదిలో గణనీయంగా తగ్గిన ప్రవాహాల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూనే రైతులకు సాగునీటి కొరత రాకుండా ప్రభుత్వం అన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి వెల్లడించారు. నేటి ఉదయం ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో గోదావరి నది ప్రవాహ పరిస్థితులు, సాగునీటి సరఫరా, తాగునీటి లభ్యత గురించి మీడియా సమావేశంలో వివరించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైందన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో పరిస్థితి మరింత ప్రతికూలంగా ఉందని చెప్పారు. గతంలో జూలై నాటికి ప్రధాన జలాశయాలు నిండిపోయేవని, ప్రస్తుతం ప్రవాహాలు తగ్గిపోవడంతో పాటు వరద ప్రవాహ కాలం కూడా గతంలో ఉన్న 120 రోజుల నుంచి 50-70 రోజులకు పరిమితమైందన్నారు. ప్రవాహాల కొరతను అధిగమించేందుకు ఒడిశా ప్రభుత్వంతో సమన్వయం చేసి సీలేరు పవర్ జనరేషన్ ద్వారా రోజుకు 4,000 క్యూసెక్లు, బైపాస్ కాలువ ద్వారా మరో 3,000 క్యూసెక్ల నీటిని గోదావరి డెల్టాకు తరలిస్తున్నట్టు తెలిపారు. అవసరమైన మేర పోలవరం రిజర్వాయర్ నీటిని కూడా వినియోగిస్తూ లోటును భర్తీ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం గోదావరి డెల్టాకు రోజుకు 14,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఈస్టర్న్ డెల్టాకు 4,900 క్యూసెక్లు, సెంట్రల్ డెల్టాకు 2,800 క్యూసెక్లు, వెస్టర్న్ డెల్టాకు 7,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. డెల్టాలోని మెరక ప్రాంతాల రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. తద్వారా చివరి సాగు భూమి ప్రాంతాల రైతులకు కూడా సాగునీరు సక్రమంగా అందుతుందన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా పుష్కర, ఏలేరు కాలువలకు నీటిని అందిస్తున్నామని, కాకినాడ, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలో సుమారు 55 లక్షల మంది ప్రజలకు వచ్చే ఏడాది జూన్ వరకు తాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ చిన్నబాబు, సూపరింటెండెంట్లు ఇంజనీర్లు గోపాలరావు, జి. శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని 39వ డివిజన్ లింగంపేట 2, 3 వీధుల్లో దాదాపు 20-25 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ సమస్యను శాశ్వత పరిష్కారానికి 24 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నేడు ఆయన డివిజన్ ఇన్ఛార్జి యాళ్ల ప్రదీప్తో కలిసి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగంపేటలో డ్రైనేజీ సక్రమంగా లేక వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుంగిపోయిన కల్వర్ట్లను పునరుద్ధరించి మొత్తం రోడ్డు ఎత్తు పెంచడంతో పాటు 5 కల్వర్ట్లను ఎత్తు పెంచేలా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తామని చెప్పారు. ఈ పనులను 2 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. లారీ యజమానులు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, ఫ్లీట్ ఓనర్లు, రైతులు, వ్యాపారులు, పరిశ్రమల ఫ్రైట్ ఫార్వర్డర్లు, వాహన యజమానులు, డ్రైవర్లను ఒకే డిజిటల్ లాజిస్టిక్స్ వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ఏపీ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చినట్లు జిల్లా రవాణాధికారి ఆర్. సురేష్ కుమార్ తెలిపారు. ఈ వేదిక జాతీయ లాజిస్టిక్ వ్యవస్థతో అనుసంధానమై రవాణా రంగంలో పారదర్శకత, వేగం, సామర్థ్యం, సౌలభ్యాన్ని పెంపొందించేలా రూపొందించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సమగ్ర డిజిటల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా రోడ్డు, రైలు, విమాన, సముద్ర రవాణా వ్యవస్థల మధ్య సమన్వయం పెరిగి సరుకు రవాణా మరింత వేగవంతం, పారదర్శకం, తక్కువ ఖర్చుతో కూడినదిగా మారుతుందని తెలిపారు. ఈ యాప్ ద్వారా వాహనాలు, డ్రైవర్ల డిజిటల్ నమోదు, ధృవీకరణ, డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్, పీయూసీ తదితర చట్టబద్ధ పత్రాల ధృవీకరణ, సరుకు రవాణా, ఆర్డర్ల సృష్టి, నిర్వహణ, ట్రాకింగ్, ఇంధన, టోల్ వ్యయాలను తగ్గించే ఉత్తమ మార్గాల సూచన, ఖాళీగా తిరిగి వెళ్తున్న ట్రక్కులకు రిటర్న్ లోడ్ల అనుసంధానం, రోడ్డు, రైలు, విమాన, సముద్ర మార్గాల్లో సరుకు రవాణా, రియల్ టైం ట్రాకింగ్, జీపీఎస్ ఆధారిత వాహన పర్యవేక్షణ తదితర ప్రయోజనాలు కలుగుతాయని సురేష్ వివరించారు. ఈ యాప్లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉంటుందని జిల్లా రవాణా అధికారి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రైతులు, పరిశ్రమలు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, వాహన యజమానులు, డ్రైవర్లు, వ్యాపార వర్గాలు ఏపీ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్ యాప్లో నమోదై ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం మన డబ్బులు మన లెక్కలు అనే ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టినట్లు మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. కనకరాజు తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో మెప్మా సహకారంతో మేధో సంపత్తి హక్కులు అంశంపై అవగాహన సదస్సు జరిగింది. మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. కనకరాజు, సీఎంఎం రామలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సదస్సులో కనకరాజు మాట్లాడుతూ పొదుపు లెక్కలు, అంతర్గత రుణాలు, వడ్డీలు మరియు సమావేశ వివరాలను నమోదు చేసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. మహిళలు, యువతలోని వినూత్న ఆలోచనలు ప్రోత్సహించి వారిని విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విస్తృత సహకారం అందిస్తుందన్నారు. ఒక వినూత్న ఆలోచనను చట్టబద్ధంగా ఎలా రక్షించుకోవాలి, బ్రాండ్ విలువను ఎలా పెంచుకోవాలి, మేధో సంపత్తిని వ్యాపార విజయానికి ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలను ఉదాహరణలతో సహా వివరించారు. స్టార్టప్ల స్థాపన నుంచి వ్యాపార విస్తరణ వరకు అవసరమైన మార్గదర్శకత్వంతో పాటు నిపుణుల సలహాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే అనంతరం రిసోర్స్ పర్సన్ వి. సాయితేజ మాట్లాడుతూ
వ్యాపార నిర్వహణలో టెక్నాలజీ వినియోగం, బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు, ట్రేడ్ మార్కులు, పేటెంట్లు, డిజైన్ రిజిస్ట్రేషన్, ఆవిష్కరణలను చట్టపరంగా రక్షించుకునే విధానాలపై సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో మహిళలు మరియు ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ధవళేశ్వరం తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు పండూరి అప్పారావు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తల్లిదండ్రులు, పట్టణ పెద్దలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంటేది స్వామి, వై ధర్మరాజు, ఎన్ రామకృష్ణ, పి రాజు అధ్యాపకులు పాల్గొన్నారు. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని వెల్లడి. పలమనేరు నుంచి పార్వతీపురం జిల్లాకు బయలుదేరిన 2 కుంకి ఏనుగులు పూలమాల వేసి స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నరసాపురం మండలం తూర్పు తాళ లక్ష్మేశ్వరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. వైసీపీకి పీవీఎల్ నరసింహారాజు రాజీనామా. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలిచే పరిస్థితులు లేవంటూ హాట్ కామెంట్స్. పిల్లలు ఆనందంగా చదువుకోవడానికి ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత లేదన్నారు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నుముకని అన్నారు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులను ప్రయోజకులుగా చేయడం టీచర్ల బాధ్యత అన్నారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో సొంత భవనాలు లేని అన్ని ప్రభుత్వ పాఠశాలకు పక్కా భవనాలు నిర్మిస్తామని, శిథిలావస్థలో ఉన్న వాటిని ఆధునీకరిస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణల ఫలాలను వివరించారు. ఈరోజు నేను రంపచోడవరానికి వచ్చినప్పుడు కొత్తగా జిల్లా ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చా. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నా ఆనందానికి ఎలాంటి అద్దులే లేవని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. నేను కూడా ఈరోజు టీచర్ అయ్యా, నేర్చుకోవడానికి స్టూడెంట్ అయ్యా, తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్గా తయారయ్యా. ఈ వినూత్నమైన అనుభవాలు నేను అందరినీ ఒకటి అడుగుతున్నా. ఇక్కడ అందరూ తల్లిదండ్రులు ఉన్నారు, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, మెసేజ్లు కూడా పంపిస్తున్నాం. తల్లిదండ్రులు ఇద్దరిని అడుగుతున్నా. నేను తల్లుల్ని అడిగితే తండ్రులు తప్పించుకుంటున్నారు బాధ్యత తీసుకోకుండా. పిల్లలు పెంచే బాధ్యత తల్లిది, తండ్రిది. ఇంట్లో పని కానీ, వంటింట్లో పని కానీ, లేకపోతే పిల్లల పెంపకం కానీ ఇద్దరూ సమానంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉండే వాళ్ళల్లో తల్లులు ఒకసారి చేతుల పైకి ఎత్తండి. తల్లులందరూ ఓకే, చేతులు దించండి. ఇప్పుడు తండ్రులు చేతుల పైకి ఎత్తండి. తక్కువ ఉన్నారు మీరు, బాధ్యత తీసుకోవడం లేదు. ఇంకొకసారి నేను వచ్చినప్పుడు కానీ మీరు మీటింగ్కి రాకపోతే, మీ పిల్లల మీటింగ్కి రాకపోతే ఆ రోజు చెప్తున్నా, తప్పకుండా మీకు ఫైన్ వేయాల్సి వస్తుంది, పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమని తండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడే ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా భోజిరెడ్డి గారు కూడా ఉన్నారు. భోజిరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందనలు. ఏమమ్మా, అందరూ బాగున్నారు కదా? హ్యాపీగా ఉన్నారా? అందరికి ఫోన్లు ఉన్నాయా? అందరూ చెక్ చేసుకున్నారా?
ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు పడ్డాయా లేదా అని అడుగుతున్నా. పడ్డాయంటే గట్టిగా చప్పట్లు కూడా రంపచోడవరం మొత్తం వినపడాలి. అందరికో జాన్ జోర్, అందర్ సాయి మిందిరా. మన ఇంట్లో కొడుకైనా కూతురైనా మొదటిసారి పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఒక పక్కన ఆనందం ఉంటుంది, ఇంకో పక్కన ఆందోళన కూడా ఉంటుంది. మనందరికీ ఒకటి ఉంటుంది, నా బిడ్డ బాగా చదవాలి, దేశానికి ప్రయోజకులుగా మారాలన్న కోరిక మనందరి గుండెల్లో ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని, ఆ కళను నిజం చేసేదానికే ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తాం జరుగుతుంది. ఇక్కడనే కాదు, 43,000 పాఠశాలల్లో లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించేదానికే ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే ఒక హామీ ఇచ్చా, ప్రభుత్వ పాఠశాలలకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తానని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను హామీ ఇస్తాను జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం 2వ అడుగు వేస్తున్నాం. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులను భయాందోళనకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును అదుపు చేసేందుకు అటవీ శాఖ కుంకి ఏనుగులను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో పలమనేరు నుంచి పార్వతీపురం, మన్యం జిల్లాకు బయలుదేరిన జయంత్, అభిమన్యు అనే 2 కుంకి ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఈ 2 కుంకి ఏనుగులను మొదట పార్వతీపురం, మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలించి అక్కడి నుంచి అడవి ఏనుగులు తిరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని నియంత్రించేందుకు అటవీ అధికారులు పక్కా ప్రణాళిక రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ లక్ష్మీశ్వరంలోని బాలుర గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నామన్న ఆలోచన పిల్లలకు రాకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం అన్ని స్కూళ్లను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దిందని తెలిపారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ పిల్లల చదువు, వారి నడవడిని తల్లిదండ్రులు నిత్యం గమనించాలన్నారు. గురుకుల పాఠశాలను ఇంటర్ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలన్న విద్యార్థుల కోరికను నెరవేర్చేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రపంచంలో రికార్డు సృష్టించింది ఎవరు అంటే మన కూటమి ప్రభుత్వం, మన యువగల అధినేత, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ ముఖ్య ఉద్దేశం టీచర్లకు, పేరెంట్స్ అంటే మధ్యలో మన పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్లో ఏం చేస్తున్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు, హాలిడేస్లో వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళు దేని మీద, ఏ సబ్జెక్ట్ మీద వాళ్ళు వీక్గా ఉన్నారు, వాళ్ళు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉందా, కల్చరల్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉందా అన్నది పేరెంట్స్కి, టీచర్లకు ఒక సమావేశం చేయాలి, ఒక మంచి వాతావరణం జరగాలని మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టారు మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టిందంటే అది మన ఆంధ్రప్రదేశ్లో అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఒక పక్క మెగా పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నాం, మరి ఇందాకే పర్ఫార్మెన్స్ కూడా పర్సెంటేజ్ కూడా బాగా పెరిగింది అన్నారు. మరి ఈ కాలేజ్లో, ఈ స్కూల్లో కూడా మరి 91% రావడం కూడా చాలా అభినందనీయకరం. మరి హెడ్ మాస్టర్ గారికి, స్టాఫ్కు, మరి విద్యార్థులకు కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మీరు అక్కడున్న తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడున్న పిల్లలు కావచ్చు, మీరు ఎక్కడ మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నామని గిల్టీ ఫీలింగ్ మీకు అవసరం లేదు. ఈ రోజు ఈ వేదిక మీద పంచుకున్న మీ ఆర్డీఓ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మేము కావచ్చు, అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారమే అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు.
మరి ఈ రోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాం, క్వాలిటీ ఫుడ్ అందజేస్తున్నాం, ఆడుకోవడానికి గ్రౌండ్లు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ లో చూడండి చాలని గదులు, మరి ఎక్కడ ఆడుకోవడానికి స్థలాలు లేవు. మరి ఈ రోజు మరి నేను తెలియజేసేది ఒకటే, మేము క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం. షైనింగ్ స్టార్స్ అని మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఎవరైతే టాపర్స్ ఉన్నారో మండలానికి 6 మంది రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి రోజున జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మరి షైనింగ్ స్టార్స్ గా మీకు అందరికి ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి 20,000 రూపాయలు సర్టిఫికేట్ ఇచ్చి గోల్డ్ మెడల్ కూడా, అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా చార్జ్ తీసుకున్న తర్వాత అందరూ కూర్చొని మాట్లాడాం. ఆర్థిక పరిస్థితి బాలేదు, గత ప్రభుత్వం దాచుకోవడం వెళ్ళిపోయింది. మరి తల్లికి వందనం మరి ఏ విధంగా సరే ఆయనేమో అమ్మఒడి అంతమందికి ఇస్తానన్నాడు, నేను ముద్దుల మామయ్యని అన్నాడు, అందరికి ముద్దులు పెట్టాడు పిల్లలకి. మరి ఇచ్చిందేమో ఒకరికే ఇచ్చాడు అమ్మఒడి. మనం కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు కదంటే లేదు, ఎక్కడ పిల్లలు డ్రాప్ అవుట్స్ కాకూడదు, తల్లి ప్రేమ ఎక్కడ ఒకరికే పరిమితం కాకూడదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి తల్లికి వందనం అందజేయాలా గత సంవత్సరం చేశాం. ఈ సంవత్సరం కూడా సుమారుగా 67 లక్షల చిల్లర మందికి తల్లికి వందనం అందజేశాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. పీవీఎల్ నరసింహరాజు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఉండి నియోజకవర్గ సమన్వయకర్తగా మంతెన యోగేంద్ర కుమార్ను వైసీపీ అధిష్టానం నియమించింది. పీవీఎల్ నరసింహరాజును పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించింది. అయితే ఏళ్లుగా నియోజకవర్గంలో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తనను ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆకస్మికంగా తప్పించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామంపై నరసింహరాజు వర్గీయులు, స్థానిక నేతలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా వైసీపీ పార్టీ గెలిచే పరిస్థితులు లేవంటూ పీవీఎల్ సంచలన ఆరోపణలు చేశారు. గ్రంథి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ తాను వైసీపీని వేడడానికి ఇద్దరు నాయకులే కారణమని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు నాయకులు దోచుకున్నారని, పైరవీలు చేశారని ఆరోపించారు. వారం రోజుల్లోగా భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తారని ఆయన ప్రకటించారు. కాబట్టి మీరు ఎవరికన్నా ఇచ్చుకున్నా నాకేం అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా 1-2 పేర్లు కూడా రావడం జరిగింది. ఆ సందర్భంలోనే కూడా నేను చెప్పాను, ఎవరికైనా ఇచ్చుకోండి, నేను వారి కోసం పనిచేస్తాను, కానీ యోగేంద్ర బాబు అన్న అతనికి టికెట్ ఇస్తే మట్టుకు నేను చేయలేనని చెప్పాను. ఆయన కూడా ఆ పేరు నా దగ్గర ప్రస్తావన తీసుకురాలేదు. మురళీకృష్ణరాజు గారని పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన పేరు నేను కొంచెం ముందుకెళ్ళానని చూచాయిగా ఆయన మాట ఇచ్చినట్టుగా తేలాడు. ఆయన తేలితే, సార్ ఇది ఉండి నియోజకవర్గం అంటే అంత ఈజీగా నెగ్గి సీటు కాదు, ఇది ఎక్కడో పత్తిపాడు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఫేస్ కూడా తెలియకుండా ఉండిలో పెడితే నెగ్గించడం కష్టం, అంచేత అది కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. సరే, అప్పుడు ఆయనే కలవపూడి ప్రసాదరాజు గారి పేరు తీసుకురావడం జరిగింది. అయితే నేనేమన్నానంటే, ఆయన 5 ఏళ్ళ నుంచి మన పార్టీలోనే ఉన్నాడు, ఆయన బ్యాంక్ ప్రెసిడెంట్ కూడా పనిచేశాడు, లోకల్ కాబట్టి మాకేం అభ్యంతరం లేదని చెప్పాను. వెళ్తే అతను ఎలా చేద్దామని చెప్పాడు, వెనకాల నువ్వు అన్నీ ఆర్గనైజ్ చూసుకోమని చెప్పాడు, తప్పనిసరిగా అలాగే చేస్తామని చెప్పాడు. ఓకే అన్నారు, కంగ్రాచులేషన్ అన్నారు, వచ్చేసాం. నిన్న పొద్దున్న కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఆ ప్రసాద్ గారి ఫోటోలు కూడా పంపమన్నారు, పంపారు. సాయంకాలం మరి ఏమైందో ఇలాగ మారి మరి అదే బాబు గారికి మరి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆయన గత 7-8 సంవత్సరాలుగా ఏ కార్యక్రమంలో కూడా ఒక ఫోటో చూపించినా నేను అతన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పుడైనా కారుకి జెండా కట్టి తిరిగినట్టు చూపించినా నేను అతని అభ్యర్థులనే ఓకే చేస్తాను. మాకు వ్యతిరేకంగా ఎలక్షన్లో పనిచేసి పార్టీ ఏ కార్యక్రమం పాల్గొకుండా, ₹1 పార్టీ గురించి ఖర్చు పెట్టకుండా, కేవలం తాడేపల్లి చుట్టూ తిరుగుతా అందరి దగ్గర తిరిగి పైరువేలు చేసుకునేవాడికి ఇన్ఛార్జ్ పదవి ఇస్తే అలాంటి వాళ్ళు వెనకాల వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంచేత నిన్న కాక మొన్నే జగన్ గారితో విషయాలన్నీ కూడా మాట్లాడి వచ్చిన తర్వాత కూడా మరి ఇవాళ అదే అభ్యర్థిని ఇక్కడ పెట్టారంటే, ఇంకా ఈ పార్టీని నమ్ముకుని ఇంకా మేము మా పనులు మానుకొని మా డబ్బులు ఖర్చు పెట్టి ఈ పార్టీని మోయాలంటే అవ్వదు. కాబట్టి మాకు ఇక్కడ గౌరవం కూడా లేదు. కాబట్టి ఈ పార్టీకి
ఈరోజు రిజిగ్నేషన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఏం చేద్దంటే గౌరవం లేని చోట ఎవరు ఉండడానికి వీల్లేదు. పార్టీ అయింది కానీ ఎవరు ఏంటని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా ఇలాంటి పనికిరాని వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చే ఇన్ఛార్జీలు ఇస్తే కష్టపడి పనిచేసిన వాళ్ళకి, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళకి వాళ్ళ వెనకాల తిరగాలంటే అది జరిగే పని కాదు. నేను తప్పుకుంటున్నాను. మిగతా చోట కూడా మీరు ఇలాంటివి జరగకుండా ఎవరైతే పార్టీకి నిక్కసిగా పనిచేస్తున్నారో అలాంటి వ్యక్తుల్ని ఎంపిక చేసుకుంటేనే మీ పార్టీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదో 10 మంది వచ్చారు కదా, మనం అప్పుడే పని అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, మనం సీఎం ఏమో అనుకుంటే మటుకి బొక్క బోర్లో పడతాం గ్యారంటీ. ఇక్కడ ఈ జిల్లా కూడా ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఇవాళ ఒక్క సీటు కూడా వెస్ట్ గోదావరిలో 7 సీట్లు, 1 సీటు కూడా నెగ్గే పరిస్థితిలో లేదు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సిసలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన లీఫ్ కార్నర్, దీక్షా కార్నర్లను పరిశీలించారు. అనంతరం లైబ్రరీ, ల్యాబొరేటరీ, తరగతి గదులను సందర్శించారు. కంప్యూటర్ ల్యాబ్ను పరిశీలించిన అనంతరం విద్యార్థుల అభివృద్ధికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అందించిన సహకారాన్ని ఆమె అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకులు కావాలని సూచించారు. గ్రామంలోని దాతల సహకారంతో పాఠశాలలో కల్పించిన సౌకర్యాలను ఆమె ప్రశంసించారు. పాఠశాల ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆట స్థలాన్ని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అండ్ చాలా డోనర్స్ మీకు ఇప్పుడు మీరు కూర్చున్న ఈ హాల్ కానీ అక్కడ సైకిల్కి షెడ్ కింద అండ్ బిల్డింగ్, లైబ్రరీస్ అండ్ కంప్యూటర్స్ అందరికీ ఎందుకు ఇచ్చారా? వీళ్ళందరూ మీకు చదువుకోవడానికి, చదువుకొని మంచి సిటిజన్ అవ్వాలి అని కదా. మనకి చదువు ఎంత ముఖ్యమంటే మా ఫాదర్ ఎప్పుడూ చెప్పేవారు, మనము ఎప్పుడైనా ఏదైనా మనకి వీ కెన్ లూజ్ ఎనీథింగ్. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే మిస్ అయ్యి మనము వీ కెన్ లూజ్ కదా. ఇప్పుడు ప్రాపర్టీ ఉంటే మనకు తెలియకుండా ఎవరైనా దాన్ని తీసుకుంటే ఆర్ గోల్డ్ ఉంటే ఏదైనా అది మనము లూజ్ చేసుకోవచ్చు. కానీ మన దగ్గర ఉన్న చదువు మన మైండ్లో ఉంటుంది కదా, అది ఎప్పుడూ మన దగ్గర ఉంటుంది. అవునా కాదా? మనం ఏదైతే చదివామో ఏదైనా మనం లాస్ అవుతే కూడా దాన్ని ఎలా తీసుకోవాలి అనేది మనకు తెలుసుకోవాలి అంటే కూడా మనం చదువు ఇంపార్టెంట్. మనకు చదువుకోవడానికి రావాలి, మ్యాథమెటిక్స్ రావాలి, రైట్? మనం 3R ఫోకస్ చేస్తాం: రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ ఇస్ మ్యాథమెటిక్స్. అగైన్ సబ్ట్రాక్షన్, అడిషన్, మల్టిప్లికేషన్. ఆ చదువు అండ్ రైటింగ్ స్కిల్స్, ఆ మ్యాథమెటిక్స్ స్కిల్స్ అనేది 6th స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్, 1st స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా చదువుతారో ఈ ఫస్ట్ 10 years అన్నది బేసిక్ ఫౌండేషన్. అది మన లైఫ్, మన తల్లిదండ్రులు అండ్ మన టీచర్స్ ఈ ఫస్ట్ 10 yearsలో ఎలా వాళ్ళు తీర్చి మనం తిద్దుతారో అలాగా మన లైఫ్ ఉంటుంది కదా. అందుకే మీరందరూ మీ మదర్స్కి ఇప్పుడు యు ఆల్ బౌ డౌన్ కదా, మీ హెడ్స్ని బౌ డౌన్ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎందుకు? వాళ్ళ నుంచే కదా మీరు ఇక్కడ స్కూల్కి వచ్చినది. వాళ్ళు పంపించలేదంటే చాలా పిల్లలు ఇంకా చైల్డ్ లేబర్, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్గా చేయడానికి స్కూలే లేదు. ఇక్కడ కాదు, అంటే ఇండియాలో వీ హ్యావ్ దిస్ అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అని. ఇంకా చాలా ఈ వరల్డ్లో మొత్తం పిల్లలు కూడా పని చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయడానికి, ఏదో వాళ్ళ సిచ్యుయేషన్స్ బట్టి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కొత్తగా ర్యాపిడో బైక్, ఆటో సర్వీస్ అందుబాటులోకి వచ్చాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజుతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేన ఆఫీస్ వద్ద జెండా ఊపి ర్యాపిడో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన ప్రయాణ సౌకర్యం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ర్యాపిడో బుక్ చేసుకున్న వారికి సరైన భద్రత కల్పించాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ర్యాపిడో జోనల్ మేనేజర్ రాజీవ్ నాయుడు, సిటీ మేనేజర్ త్రినాథ్, సిటీ ఎగ్జిక్యూటివ్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా యువత అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేని కారణంగా యువత అందరూ కూడా వారి కుటుంబాన్ని పోషించుకునే విధంగా మరి ర్యాపిడో విధానాన్ని
మరి ఏదైతే సిటీలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఇక్కడ మన పట్టణానికి కూడా ఇక్కడ విలేజెస్ కూడా తీసుకొస్తున్నటువంటి ఈ ర్యాపిడో యువతలందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఏదైనా వాళ్ళ రాష్ట్రం బాగుండాలన్నా, గ్రామాలు బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా ప్రత్యేక యువతతో సాధ్యమవుతుంది. కాబట్టి అంటే వీరు తీసుకున్న మరి ర్యాపిడో ద్వారా వీరి కుటుంబాలు పోషించుకుంటూ అదేవిధంగా ఈ ర్యాపిడో విధానాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఇప్పుడు చూసుకుంటే కానీ నర్సాపురం, అదేవిధంగా భీమవరం, అమలాపురం, పాలకొల్లు 4 పట్టణాలకి సంబంధించిన ర్యాపిడో టీం అందరూ కూడా ఇప్పుడు ఈ ఆర్గనైజింగ్ ద్వారా ముందుకు వెళ్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పట్టణాలు కలుపుకుంటూ మరి జిల్లా స్థాయిలోనూ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ర్యాపిడో సంస్థని అభివృద్ధి జరుగుతూ మరి కుటుంబాలతో మీరందరూ కూడా మరి హ్యాపీగా మరి అన్ని రకాలు కూడా ఆర్థికంగా ముందుకెళ్లే విధంగా కూడా మీరు మరి ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ తప్పనిసరిగా మరి వారందరికీ కూడా నా వంతుగా కూడా ఎప్పుడైనా సరే నేను తప్పనిసరిగా వారందరికీ కూడా నేను అందుబాటులో ఉంటాను. నేను ఎప్పుడు నా అవసరం వచ్చినా సరే ఒక సోదరుడికి మీకు అందరికీ కూడా అందుబాటులో నేను కానీ రామరాజు గారికి ఉంటాను తప్పనిసరిగా. సో మీరు కూడా కష్టపడి ఎక్కడా కూడా అంటే మీకు కస్టమర్లు దేవుళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా మంచి సర్వీస్ ఇచ్చుకుంటూ మీరందరూ కూడా సర్వీస్ అన్నది మరి వచ్చిన వాళ్ళని గౌరవించుకుంటూ మీరందరూ కూడా మీ సంస్థను మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తి మీ అందరూ నేను తెలియజేసుకుంటూ అంటే అలాగే అట్ ది సేమ్ మీరంటే 2 వీలర్స్ ఉన్నాయి, ఇక్కడ ఆటోస్ ఉన్నాయి, వీటిలో ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కూడా మీరు కంపల్సరీగా హెల్మెట్ ధరించడం అనేది చాలా కంపల్సరీ. అది ఏదో చూసుకుంటుంటే మన దురదృష్టం ఏంటో తెలియదు, మన ఊరిలో కూడా ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి హైవేలో కూడా. మీరు అందరూ కూడా ఈ హెల్మెట్ కొన్ని పాటించి మరి అక్కడ ఉన్నటువంటి మరి కస్టమర్లు కూడా మరి వాళ్ళు కూడా హెల్మెట్ ఇచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి ఈ సంస్థ మీరు ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లాలని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటాను. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివి జీవితంలో స్థిరపడాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ట ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోల్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల విద్యాభివృద్ధి, అభ్యాస ఫలితాలు, పాఠశాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఎంఈఓ భాస్కర్ కుమార్, హెచ్ఎం పద్మజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు వివరించగా ఎమ్మెల్యే పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన నిర్వహణ, వనరుల లభ్యతపై ఆరా తీసి అవసరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్రీడా సామాగ్రి స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ఈరోజు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ సమావేశాల్లో ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం వచ్చాక స్కూల్స్ విషయంలోనూ విద్యార్థుల విషయంలోనూ తీసుకున్నటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా తెలియజెప్పే కార్యక్రమంగా రానున్న రోజుల్లో మన విద్యా విధానాన్ని ఇంకా మెరుగుపరచడానికి కావాల్సినటువంటి సలహాలను కూడా తీసుకోవడానికి కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పినటువంటి ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 68 లక్షల విద్యార్థులందరికీ కూడా 10,500 కోట్ల రూపాయలు జమ చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యార్థులందరూ కూడా తమ తల్లిదండ్రులకే కాకుండా తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పి మేము చదువుకుంటానికి, మేము ఒక మంచి భవిష్యత్తులోకి రావటానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి సహాయానికి మీ విద్యార్థులందరూ కూడా బాగా కష్టపడి చదువుకొని మీరంతా కూడా మీరు కోరుకున్నటువంటి స్థానాలు మరి దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అనేవారు కలలు కనండి, నిజం చేసుకోండి. మరి ఇప్పుడే హై స్కూల్ స్థాయిలో కానీ బోర్డు స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రాబోయే రోజుల్లో మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. నేను ఇలా చదువుకోవాలి, నా కుటుంబ పరిస్థితి ఇది అయినా సరే తల్లిదండ్రులందరినీ కూడా గట్టిగా అంటే కేమ్ టు డ్రీమ్ డే టు అచీవ్ అనే మన నినాదంతో మనందరం కూడా ముందుకు వెళ్ళి మీరందరూ ఏదైతే మీ కళలను సాకారం చేసుకోవాలంటే ఇదే పునాది. ఇక్కడ ఎంతోమంది ఉపాధ్యాయులు మీ అందరి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, అలాగే మీతో కూడా అంటే మీరు ఈ రోజున ఉపాధ్యాయుని చూస్తే మీరు భయపడవచ్చు, లేకపోతే అయ్య బాబా రోజు మనల్ని ఇలా చదివిస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నారు. కాకపోతే మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకునేటట్టు
ఎందుకంటే మన ఈ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే ఎటువంటి బేసు లేకుండా, అంటే మనకి ఎటువంటి ఆధారం లేకుండా ఈ ఉన్నత స్థానాలకి వెళ్ళేది ఈ హై స్కూల్ నుంచి, మన ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి అందరూ. ఈ రోజున ఇక్కడ మైక్ ఇచ్చుకుని మాట్లాడుతున్నాం. నేను ఒక ఎమ్మెల్యే అయినా నీ ఇలాంటి స్కూల్ నుంచి, పెద్దనేండ్రపల్లి హై స్కూల్ నుంచి నేను కూడా అక్కడే చదువుకుని ఈరోజు ఇంత ఉన్నత స్థానాల్లోకి చాలామంది సీఈఓలుగా పెద్ద పెద్ద కంపెనీలు అందరూ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకుని వెళ్ళిన వాళ్ళే. అలాగే ఇక్కడ కూడా చాలామంది వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ నుంచి చదువుకుని వెళ్ళారు. మీరు కూడా, మనం కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళగలదామా లేదా అని కాదు, మన గోల్ ఎప్పుడు పెద్దదిగానే ఉండాలి. దాన్ని మనం ఎప్పుడూ కూడా కష్టపడితే తప్పకుండా దేన్నైనా సాధించవచ్చు. మనం అక్క చైర్మన్ గారు గన్ని వీరాజరెడ్డి గారు, అలాగే కర్ణం పెద్దిరాజు గారు, అలాగే మన అధికారులు, అనధికారులు, పార్టీ ప్రతినిధులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నిర్విఘ్నంగా జరిపించి మన పాఠశాల అభివృద్ధిలోకి రావాలని అందరూ బాగా ఆకాంక్షించినందుకు మేము అందరం కూడా సదా కృతజ్ఞం అండి. ప్రతి ఒక్కరి తరఫున, మండల తరఫున, అందరి తరఫున, మండల విద్యాశాఖ తరఫున, అందరి తరఫున కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని వెల్లడి. పలమనేరు నుంచి పార్వతీపురం జిల్లాకు బయలుదేరిన 2 కుంకి ఏనుగులు పూలమాల వేసి స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నరసాపురం మండలం తూర్పు తాళ లక్ష్మేశ్వరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. వైసీపీకి పీవీఎల్ నరసింహారాజు రాజీనామా. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలిచే పరిస్థితులు లేవంటూ హాట్ కామెంట్స్. సమాప్తం. నమస్కారం.